హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన కిచెన్లో గోంగూర రైస్ని ఎలా చేసుకుందామో చూద్దాం. మార్నింగ్ టిఫిన్లోకైనా, మధ్యాహ్నం లంచ్ బాక్స్కైనా, పిల్లలు కర్రీలు ఏం తిననప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మనకు కావాల్సినవి కప్పు గోంగూర. ఇది తెల్ల గోంగూర అండి. ఎర్ర గోంగూర తీసుకోండి, బాగుంటుంది. నాకు ఎర్ర గోంగూర దొరకలేదు, అందుకే తెల్లది తీసుకున్నాను. పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, ఎండుమిరపకాయలు, పల్లీలు, పసుపు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా సాల్ట్, పోపు దినుసులు. ఇవన్నీ తీసుకోవాలండి. ఇంకా రైస్ను మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారితే ఇలా పొడి పొడిగా అవుతుంది. చల్లార్చుకొని ఉంచుకోవాలి. ఇంకా మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, అల్లం ముక్క 2 వేసి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం ఒకసారి మిక్సీ పట్టేసి ఇందులోనే కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి పట్టిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి స్మూత్గా పేస్ట్. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని అందులోనే కొన్ని పల్లీలు వేసుకోండి. ఇవి మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి కలిపేసుకోవాలి. మీరు ఎలా చేస్తారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులోనే కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి, పేస్ట్ని మొత్తం. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, చూసి వేసుకోండి. మనం మిరపకాయలు మిక్సీ పట్టుకునేటప్పుడు వేసాం కదా, చూసి వేసుకోండి. అంతే, ఓ 2 నిమిషాలు క్యాప్ పెట్టేసి మగ్గనిస్తే మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ పైనకి రావాలి. అలా వచ్చిందంటే పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయినట్టే. ఇందులో మనం చల్లారబెట్టుకున్న రైస్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మొత్తం కలిపేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ని ఉడికించుకోవాలి. ఇలా వేడైనాక తీసేసుకొని
ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర రైస్ రెడీ అండి. సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే రెడీ ఇంకా గోంగూర రైస్. చూడండి, చూడడానికే ఎంత సూపర్‌గా ఉందో, తింటుంటే కూడా సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా చేసి చూడండి. చూసి మీకెలా కుదిరిందో నా కామెంట్ బాక్స్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.